మీకు మన ట్రైలర్ నచ్చిందా? అయితే ఒక గట్టిగా నాకు ఒక రెస్పాన్స్ కావాలి. గట్టిగా సౌండ్. కమ్ ఆన్ ఎవ్రీబడీ విజిల్. ఆ ట్రైలర్ ఇస్ జస్ట్ ఐ మీన్ ఆఫ్ కోర్స్ అది ఒక గ్లిమ్స్. థియేటర్లో మీ అందరూ ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేసేలాగా ఒక మూవీ మనది. మన డైరెక్టర్ గారు రామ అబ్బరాజు ఈ మూవీ కంప్లీట్ ఒక ఎంటర్టైనర్గా ప్యాక్ చేశారు. ఈ మూవీలో నాకు ఆ ఛాన్స్ ఇచ్చినందుకు, ఈ క్యారెక్టర్ దియా అనే ఒక క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ టు మై డైరెక్టర్ రామ్ అబ్బరాజు గారు. ఆయన గురించి చెప్పాలంటే ఆఫ్ కోర్స్ ఐ హ్యావ్ టు మెన్షన్ హిస్ బ్యూటిఫుల్ ఫిల్మ్ అగైన్ సామజవరగమన విచ్ బికేమ్ ఎ హ్యూజ్ సక్సెస్. అలాగే దిస్ మూవీ ఆల్సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆ రెస్పాన్స్ ఆడియన్స్ నుంచి వస్తుంది అని నాకు ఎక్స్పెక్టేషన్ కాదు, అది నాకు తెలుసు. మొన్న డబ్బింగ్ చెప్పినప్పుడు ఐ వాస్ నవ్వి ఒక డైలాగ్ మొత్తం సీన్స్ అవన్నీ నేను చూసా. అలాగే సంక్రాంతి అనేది మన తెలుగు వాళ్ళకి ఎంత పెద్ద ఒక పండగ. ఆ పండగ కంప్లీట్ అవ్వాలంటే ఒక మంచి మూవీ కూడా థియేటర్లో చూడాలి కదా. యాక్చువల్లీ ఈ టైంకి చిరంజీవి గారు మూవీ ప్రీమియర్ స్టార్ట్ అయి ఉంటుంది అండ్ ఐఎమ్ వెరీ షూర్ దానికి కూడా ఒక మంచి రెస్పాన్స్, బిగ్ ఎంటర్టైనర్. అలాగే అన్ని మూవీస్ సక్సెస్ అవ్వాలి, మన మూవీ కూడా సక్సెస్ అవ్వాలి అనేది ఐఎమ్ విషింగ్ దట్. అంటే ఎప్పుడు సంక్రాంతి విన్నర్ అని ఒక ట్యాగ్ ఉంటుంది, దట్ దిస్ ఇస్ ద సంక్రాంతి విన్నర్. ఐ ఫీల్ దాట్ ఐ విష్ దాట్ అన్ని మూవీస్ సంక్రాంతి విన్నర్స్, ఈసారి సంక్రాంతి విన్నర్స్ ఉండాలి, ఆ లిస్ట్లో మన మూవీ కూడా ఉండాలని నేను కోరుకుంటున్నా. అండ్ శర్వ గారు, ఇట్ వాస్ ఎ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ అండి. And of course Sakshi, beautiful. Such a sweet girl and it was very happy working with you also. ఈ మూవీ ఎలా చెప్పాలంటే సంక్రాంతి ఫీస్ట్ లాగా. ఎంతమంది మా యాక్టర్స్ ఉన్నారో మన మూవీలో, నరేష్ గారు, సత్య గారు, చాలామంది యాక్టర్స్ ఉన్నారు. సో ఇట్స్ ఎ ఫీస్ట్. ప్రతి సీన్ చూస్తే అది ఎప్పుడు నేను చేసిన మోస్ట్ ఆఫ్ ద సీన్స్ ఈ మూవీలో 2-3 యాక్టర్స్ ఆ కాంబినేషన్, వాళ్ళ టైమింగ్, ఆ కామెడీ, ఇవన్నీ చాలా ఎంజాయ్ చేసిన మూవీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు మై ప్రొడ్యూసర్ అనిల్ సుంకర గారు అండ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ అండ్ అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్. మ్యూజిక్ డైరెక్టర్, బ్యూటిఫుల్ సాంగ్స్ హీ హాస్ గివెన్ టు అస్. అండ్ యువరాజ్ సార్, హీ షాట్ మీ వెరీ బ్యూటిఫుల్లీ ఇన్ సర్ మూవీ. ఆ మాస్టారు సాంగ్ వల్లే I know that a lot of people know me. Adi tarvata he shot me for this film also. And if I didn't leave anyone, okay. And thank you so much, and thanks to my team, who made me look so beautiful on screen. You are beautiful. Nobody. You are No. beauty actually. No, it takes a lot of work for them. So అందరికి చాలా థ్యాంక్స్. అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ అజయ్ గారు. అది ఒక పెద్ద, ఐ ఫీల్ సో హ్యాపీ లైఫ్లో ఇలా ఒక ఇట్స్ సో బ్యూటిఫుల్. మీరు అయ్యా బ్లెస్సింగ్ లాగా మీ ఊర్లో, మీ చదివిన స్కూల్లో ఇట్లాంటి మీ ఫ్యామిలీస్ ముందు, దట్ ఈస్ సో బ్యూటిఫుల్. అది ఇంకోటి నేను చూసినది ఏంటంటే అందరూ ఫ్యామిలీస్తో పాటు వచ్చారు. ఇదే మన మూవీ థియేటర్కి కూడా ఫ్యామిలీతో పాటు రండి, బికాజ్ ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరూ ఎంజాయ్ చేస్తారు, నవ్వుతారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. ఇక్కడ పూతరేకులు చాలా ఫేమస్ అంట. ఎవరికైనా ఒక ప్యాకెట్ ఇస్తే నేను హైదరాబాద్ తీసుకెళ్ళిపోతా. తీసుకురండి. ఎక్కడ కొనుక్కోవాలో చెప్పండి. పూతరేకులు ఏ షాప్ లో బాగుంటాయి? షాప్ కాదు, షాప్ వద్దు. మన ఊర్లో ఎవరు తీసుకొస్తారో చూద్దాం. షాప్ వద్దు, ఎవరైనా ఇంట్లో తయారు చేసిన పూతరేకులు అంటే అది పంపించండి. సగం ఆడియన్స్ ఖాళీ అయిపోతారు పూతరేకులు తేవడానికి. అదో అజయ్ భూపతి గారు పంపిస్తారంట. అది నా డ్రై ఫ్రూట్స్ పూతరేకులు కావాలంట. చూడండి. ఓకే, అజయ్ భూపతి గారు పంపిస్తారు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, హ్యాపీ సంక్రాంతి. అండ్ ఇంకోటండి, చూడడానికి ఇంత స్వీట్ గా కనిపిస్తుంది కానీ మొన్న ఇంటర్వ్యూలో చూసాను, ఎవరైనా ఇలా డిచ్ చేసేటువంటి బాయ్ ఫ్రెండ్ దొరికితే ఏంటి అన్నంలో పాయిజన్ పెట్టేస్తుందా? ఏమేమి వస్తున్నాయి ఒకసారి చెప్పండి. థ్రిల్లర్ మూవీ కోసం ప్రిపేర్ అవుతున్నా. సో ఎవరన్నా మరి ఖతర్నాక్ అలా కనిపిస్తే మాత్రం ఏం చేస్తారు ఒకసారి చెప్పండి, అబ్బాయిలందరికీ తెలుస్తుంది అసలు. సో ఇక్కడ విషయం ఏంటంటే నారీ నడుమ మురారి. సో లైఫ్ మూవీ చూస్తే మీకు తెలుస్తుంది, లైఫ్లో డిసిషన్ తీసేటప్పుడు బాగా ఆలోచించి డిసిషన్ తీసుకోండి, లేదంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. అంతే సంగతులు. సో అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు
And of course, Sakshi, beautiful. Such a sweet girl, and it was very happy working with you also. ఈ మూవీ ఎలా చెప్పాలంటే సంక్రాంతి ఫీస్ట్ లాగా ఎంతమంది మా యాక్టర్స్ ఉన్నారో మన మూవీలో, నరేష్ గారు, సత్య గారు, చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. సో ఇట్స్ ఎ ఫీస్ట్. ప్రతి సీన్ చూస్తే అది ఎప్పుడు నేను చేసిన మోస్ట్ ఆఫ్ ద సీన్స్ ఈ మూవీలో 2-3 యాక్టర్స్ ఆ కాంబినేషన్, వాళ్ళ టైమింగ్, ఆ కామెడీ, ఇవన్నీ చాలా ఎంజాయ్ చేసిన మూవీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు మై ప్రొడ్యూసర్ అనిల్ సుంకర గారు అండ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ అండ్ అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్. మ్యూజిక్ డైరెక్టర్, బ్యూటిఫుల్ సాంగ్స్ హీ హాస్ గివెన్ టు అస్. అండ్ యువరాజ్ సార్, హీ షాట్ మీ వెరీ బ్యూటిఫుల్లీ ఇన్ సర్ మూవీ. ఆ మాస్టారు సాంగ్ వల్లే I know that a lot of people know me. Adi tarvata he shot me for this film also. And if I didn't leave anyone, okay. And thank you so much, and thanks to my team, who made me look so beautiful on screen. You are beautiful. Nobody. You are No. effortless beauty. Actually. No, it takes a lot of work for them. So అందరికి చాలా థ్యాంక్స్. అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ అజయ్ గారు. అది ఒక పెద్ద, ఐ ఫీల్ సో హ్యాపీ లైఫ్లో ఇలా ఒక ఇట్స్ సో బ్యూటిఫుల్. మీరు బ్లెస్సింగ్ లాగా మీ ఊర్లో, మీ చదివిన స్కూల్లో ఇట్లాంటి మీ ఫ్యామిలీస్ ముందు, దట్ ఈస్ సో బ్యూటిఫుల్. అది ఇంకోటి నేను చూసినది ఏంటంటే అందరూ ఫ్యామిలీస్తో పాటు వచ్చారు. ఇదే మన మూవీ థియేటర్కి కూడా ఫ్యామిలీతో పాటు రండి, బికాజ్ ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరూ ఎంజాయ్ చేస్తారు, నవ్వుతారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. ఇక్కడ పూతరేకులు చాలా ఫేమస్ అంట. ఎవరికైనా ఒక ప్యాకెట్ ఇస్తే నేను హైదరాబాద్ తీసుకెళ్ళిపోతా. తీసుకురండి. ఎక్కడ కొనుక్కోవాలో చెప్పండి. పూతరేకులు ఏ షాప్ లో బాగుంటాయి? షాప్ కాదు, షాప్ వద్దు. మన ఊర్లో ఎవరు తీసుకొస్తారో చూద్దాం. షాప్ వద్దు, ఎవరైనా ఇంట్లో తయారు చేసిన పూతరేకులు అంటే అది పంపించండి. సగం ఆడియన్స్ ఖాళీ అయిపోతారు పూతరేకులు తేవడానికి. అదో అజయ్ భూపతి గారు పంపిస్తారంట. అది నా డ్రై ఫ్రూట్స్ పూతరేకులు కావాలంట. చూడండి. ఓకే, అజయ్ భూపతి గారు పంపిస్తారు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, హ్యాపీ సంక్రాంతి. అండ్ ఇంకోటండి, చూడడానికి ఇంత స్వీట్ గా కనిపిస్తుంది కానీ మొన్న ఇంటర్వ్యూలో చూశాను, ఎవరైనా ఇలా డిచ్ చేసేటువంటి బాయ్ ఫ్రెండ్ దొరికితే ఏంటి అన్నంలో పాయిజన్ పెట్టేస్తుందా? ఏమేమి వస్తున్నాయి ఒకసారి చెప్పండి. థ్రిల్లర్ మూవీ కోసం ప్రిపేర్ అవుతున్నా. సో ఎవరన్నా మరి ఖతర్నాక్ అలా కనిపిస్తే మాత్రం ఏం చేస్తారు ఒకసారి చెప్పండి, అబ్బాయిలందరికీ తెలుస్తుంది అసలు. సో ఇక్కడ విషయం